అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఉపమాన జ్ఞాన సందేశాలు చెప్పుకుంటున్నాం మనం కొన్ని రోజులుగా. ఈరోజు ఇంకొక ఉపమానం గురించి చెప్పుకుందాం. రాసుకొని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క మాటలో గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాల్లో చాలా లోతు అర్థం ఉంటుందండి. చదువుదానికి ఏముంది, ఊరికే టక్కమని అయిపోద్ది. అది 2 నిమిషాల్లో చదివేయచ్చు. అర్థం తీసుకుంటే ఎంత అర్థమైనా అందులోంచి తీసుకోవచ్చు. వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి దాని యొక్క అర్థాన్ని ఎంతైనా చెప్పగలుగుతారు వాళ్ళు. అంచేత మనం కూడా తీవ్రమైన సాధన చేసి మన బుద్ధిని జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మానవులందరిలో కంటే మీరు గొప్పవారుగా ఎదగడానికి ఆస్కారం అవుతుంటుంది. సరే, ఈరోజు ఆ ఉపమానం. కొబ్బరి నీరు త్రాగాక కొబ్బరికాయను పట్టించుకోరు. అలాగే బ్రహ్మానందానుభూతి పొందినవారు శరీర సుఖాలను పట్టించుకోరు. కొబ్బరి నీరు త్రాగాక కొబ్బరికాయను పట్టించుకోరు. అలాగే బ్రహ్మానందానుభూతి పొందిన వారు శరీర సుఖాలను పట్టించుకోరు. దీని అర్థాన్ని తెలుసుకుందాం. మీరు ఒక రమణ మహర్షిని చూడండి, షిరిడి బాబాని చూడండి, వివేకానందాన్ని చూడండి, అయితే ఎవరినైనా చూడండి. ఆ అనుభూతి పొందిన వారిని ఎవరినైనా మీరు చూసినట్లయితే, మన పత్రి గారిని కానీ, వాళ్ళ శారీర సుఖాలకి అస్సలు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎంచేతంటే శారీరక సుఖాలు సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి, శారీరక సుఖాలు సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. ఆనందాన్ని ఇవ్వలేవు. ఏంటి తేడా ఈ రెండింటికి? సుఖం అన్నది తాత్కాలికం, ఆనందం అన్నది శాశ్వతం. సుఖం శరీరం వరకే.
శరీరం ద్వారా మనసుకు తృప్తి కలిగించడం, అది సుఖం అంటే. ఆనందం అన్నది ఆత్మకు సంబంధించింది. సుఖాన్ని వర్ణించవచ్చు, ఆనందాన్ని వర్ణించలేరు. అది అనుభూతి చెందవలసిందే. అంచేత ఏమిటంటే ఈ సుఖం తాత్కాలికం కాబట్టి ఎన్ని సుఖాలు పొందినా ఇంకా సుఖపడాలనే అనుకుంటూ ఉంటారు. అది తాత్కాలికం కాబట్టి. మీకు ఇష్టమైన ఒక స్వీటు లడ్డూ తిన్నారు, కాసేపు తృప్తి ఉంటుంది. మళ్ళా సాయంత్రం అయ్యేసరికి లేకపోతే మర్నాడు మళ్ళా తినాలని ఉంటుంది. ఏసీలో పడుకున్నారు, తృప్తి పడతారు. మళ్ళా బయటికి వెళ్ళారు, అక్కడ వేడిగా ఉంది, మళ్ళా వెళ్ళి ఏసీలో ఉండాలనుకుంటారు. ఇలా చూసుకుంటే ఎన్ని రకాల సుఖాలు అనుభవించినా ఇంకా ఇంకా అనే ఉంటుంది, కానీ ఇంకా నాకు చాలు అనుకోరు. కానీ ఆ ఆనందానుభూతి, బ్రహ్మానందానుభూతి, బ్రహ్మము అంటే ఆత్మ, ఆ ఆత్మానందానుభూతి, ఆత్మ నుంచి పొందిన ఆ అనుభూతి పొందినవాడు అసలు ఇంకేం వద్దంటాడు ఈ ప్రపంచంలో. దీని ముందు ఏది సరిపోద్ది? అని చెప్పి వాటికి అసలు ప్రాముఖ్యం ఇవ్వడు. ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా జీవిస్తాడు. వాడికి ఉన్నా ఒకటే ఈ ప్రపంచంలో, లేకపోయినా ఒకటే. ఎందుకు అంటే వీటి మించినటువంటి ఆనందాన్ని వాడు పొందుతున్నాడు కాబట్టి. వాళ్ళు పొందినటువంటి ఈ ఆనందానుభూతి యొక్క రుచి ఏంటో తెలియక, ఆ అనుభవం లేక, ఈ ప్రాపంచిక సుఖాల్లోనే ఏదో ఉందనుకుంటూ, అవే గొప్పవనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సామాన్యులు ఆ అనుభూతి పొందిన వారిని దేవుళ్ళని ఆరాధిస్తూ నాకు ఇంకా సుఖాలను ఇయ్యి, నేను ఇప్పుడు అనుభవిస్తున్నది సరిపోవట్లేదు, నాకు ఇంకా డబ్బు ఇయ్యి, సంపదలు ఇయ్యి, ఇంకా ఎక్కువ అనుభవిస్తాను అని చెప్పి వాడిని పూజించడం, ప్రార్థించడం, ఆరాధించడం. మీరు షిరిడి బాబాని చూస్తే మీకు అర్థమవుతుంది. హారతులు ఇవ్వడం, మొక్కులు మొక్కడం అని కనిపిస్తుంది. ఆయన అనుగ్రహం కలిగితే ఆయన నుంచి కొద్దిగా ఆ శక్తిని మనం పొందగలిగితే
ఇంకా బాగా సుఖించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, ఎన్నో సౌకర్యాలు అమర్చుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు. మరి అయినా వీడికి కొద్దిపాటి శక్తి ఇస్తే వాడు ప్యాలెస్లు కట్టుకుని సుఖించేటట్టయితే ఆయనకున్న శక్తితో ఎన్ని ప్యాలెస్లు కట్టచ్చు, ఎన్ని సౌకర్యాలు అమర్చుకోవచ్చు. ఎంత అనుభవించవచ్చు. మరి ఎందుకు మసీదులోనూ ఉన్నాడు ఆయన? ఆలోచించరు. ఆయన గొప్పవాడు, మహత్యాలు కలిగినవాడు. ఆయన అనుగ్రహిస్తే కోటీశ్వరుడు అయిపోవచ్చు, ఎంతో సుఖపడవచ్చు అని భావించేవాడు. ఆయన ఎందుకు మసీదులో నేల మీద పడుకుంటున్నాడు, ఏది ఉంటే అది తిని తృప్తి పడుతున్నాడు? ఆలోచన ఉండదు. నిజంగా ఆలోచన ఉన్నవాడు అయితే, అరే ఆయన ఇదన్నీ అడుగుతున్నామే, మరి ఆయన ఎందుకు ఇవన్నీ సమకూర్చుకోలేదు? ఆయన దగ్గర అటువంటి శక్తి ఉందనే ఆయన ఆరాధిస్తున్నారు. ఆ శక్తిలో కొంచెం ఈయనకి అనుగ్రహిస్తే వీడు ప్యాలెస్లు కట్టుకోవచ్చు. మరి ఆయన దగ్గర ఉన్న శక్తితో ఎన్ని ప్యాలెస్లు కట్టచ్చు? ఎందుకు కట్టుకోవట్లేదు? అలాగే ఎందుకుంటున్నాడు ఆయన? ఆలోచిస్తే ఆయన ప్యాలెస్లు అడగరు. ఏమడుగుతారు అంటే జ్ఞానం అడుగుతారు. ఆయన ఎలా ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఆయన ఏది పొందాడో అది పొందడానికి ప్రయత్నిస్తారు. గుర్తెట్టుకోండి, గొప్ప వాళ్ళు పొందింది పొందడానికి ప్రయత్నించండి, మీరు అదృష్టవంతులు. మీరు కోరుతున్నారు, కోరింది కాదు మీకు కావాల్సింది. మీకు కావాల్సింది వారు అనుభవిస్తున్నారు, అది మీకు కావాలి. ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారో అది మీకు కావాలి. మీరు కోరిన దానివల్ల ప్రయోజనం లేదు, అది తాత్కాలికం. షిరిడి బాబా జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. అది చెప్పాడేనా? ఆత్మసాక్షాత్కారానికి 9 సూత్రాలు. ఆ బ్రహ్మానందానుభూతి ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి జరుగుతుంది. అవి తెలుసుకున్నాం మనం. 9 పాయింట్లు చెప్పారు ఆయన. అది పొందండి. ఆ ఆనందం ముందు ఈ సుఖం ఎంత అండి? వీళ్ళు పొందే సంతోషం ఎంత? అల్పమైన దానికోసం పాకులాడుతున్నారే, అనంతమైన దానికోసం ప్రయత్నించట్లేదే. ఎంత తెలివి తక్కువ వాళ్ళండి మానవులు.
ఆయన నుంచి ఆయన అనుగ్రహం పొందడానికి ఎంత కష్టపడుతున్నారండి. కొండలు ఎక్కుతున్నారు, కాలినడకలో తిరుగుతున్నారు, ఎన్నో సంవత్సరాలు దీక్షలు తీసుకుంటున్నారు, నియమాలు పాటిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు. కానీ ఇలా కష్టపడే బదులు వాళ్ళు చెప్పినట్టుగా మనం కష్టపడితే వాళ్ళు పొందిన ఆ ఆనందాన్ని మనము పొందుతామే. ఆ బ్రహ్మానందాన్ని పొందిన వాడు జన్మే ఉండదు. సుఖాలు పొందినవాడు ఎన్ని జన్మలు తీసుకున్నా ఆ సుఖాలు వాడికి తాత్కాలిక తృప్తినిస్తాయి, కానీ వాళ్ళలా శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. అందుకే పత్రికారు అనేవారు, ఆ మాట అర్థం కావట్లేదు చాలా మందికి. ఆయన ఏమనేవారు అంటే, ఎవరిని చూసినా నేను బిర్లా అవ్వాలి, నేను రిలయన్స్ అంబానీ అవ్వాలి, ఆదాని అవ్వాలి, ఇలా అవ్వాలని ఆ రకంగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ఒక వివేకానంద అవ్వాలి, నేను రమణ మహర్షి అవ్వాలి, నేను షిరిడి బాబా అవ్వాలి అని ఎవ్వరూ ప్రయత్నించరే. చాలా ఆశ్చర్యంగా ఉంది అంటారు పత్రికారు. ఎందుకన్నారు ఈ మాటలు? ఆయనకి తెలుసు కాబట్టి. ప్రజలంతా సుఖాల కోసం పరిగెడుతున్నారు, కానీ శాశ్వత ఆనందం కోసం ప్రయత్నించట్ల. నాయనా అది ప్రయత్నించు. ఏమున్నాయిరా నాయనా ఈ సుఖాల్లో? ఇప్పుడు భార్య ద్వారా, భర్త ద్వారా పొందిన సుఖాలు ఇంతకుముందు జన్మల్లో నువ్వు పొందలేదనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు పిల్లలు ద్వారా పొందేటువంటి ఆ సుఖం, ఆ భోగం ఇంతకుముందు జన్మల్లో పొందలేదనుకుంటున్నావా? ఆ సరదాలన్నీ తీరినైనా ఇంకా తృప్తి కలగలేదా? మూడు పూట్ల తింటూనే ఉన్నావే, రకరకాల రుచులు చేసుకుని తింటున్నావే, మార్చి మార్చి తింటున్నావే, ఇంకా తృప్తి కలగట్లేదా? ఎన్ని రకాల భోగాలు అమర్చుకుని అనుభవిస్తున్నావు. ఏసీలు పెట్టుకుంటున్నావు, కారులో తిరుగుతున్నావు, ఇంతకుముందు తిరగలేదా నువ్వు? ఎయ్యవుతే ఈ జన్మలో నువ్వు ఆరాట పడుతున్నావో ఇంతకుముందు జన్మల్లో అన్నీ అనుభవించావు నాయనా, ఇంకా తృప్తి తీరలేదా? గుర్తు పెట్టుకో. వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, పత్రికారు చెప్పే మాటలో, ఇలాంటివి ఇంకొక 100 జన్మలు నువ్వు అనుభవించినా కూడా నీకు తృప్తి కలగదు.
నీకు తృప్తి కలగాలి అంటే ఈ సుఖాలు సంతోషాలు కాదు, ఆ ఆనందానుభూతి, ఆ బ్రహ్మానందానుభూతి అది పొందు. దానికి మించింది సృష్టిలో ఇంకొకటి లేదు. అది సంపాదించుకో, అది పొందు. ఏమీ వద్దంటావు. ఒక రమణ మహర్షిలా గోచి పెట్టుకుని హాయిగా జీవిస్తావు. ఇంకా దేన్ని లెక్క చెయ్యవు. నీ క్యాన్సర్ వచ్చినా లెక్క చెయ్యవు. నేల మీద పడుకున్నా లెక్క చెయ్యవు. ఏది ఉంటే అది తింటావు, ఎక్కడుంటే అక్కడ పడుకుంటావు. నాకేం ప్యాలెస్ లేవు అనుకోవు. ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు, అనుభవించినవాడు రమణ మహర్షి. దేని పట్ల వ్యామోహం లేదు రమణ మహర్షికి. ఓసారి ఒక దొంగోడు అంట రమణాశ్రమానికి వందల వేల మంది అలా వచ్చి వెళ్తూ ఉంటే ఆడికి అనిపించిందట, ఈ చిల్లర దొంగతనాలు ఎందుకు నేను చేయడం, ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఆయన ఎంతో డబ్బు ఇచ్చేసి వీళ్ళంతా వెళ్తూ ఉంటారు, ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఒక్కసారి ఆయన దగ్గర దోచుకుంటే ఇంకా ఈ చిల్లర దొంగతనాలు ఎందుకు అని చెప్పి అనుకున్నాడు అంటాడు. ఒక అర్ధరాత్రి జాగ్రత్తగా ఆయన ఆశ్రమంలో దూరాడు. ఆయనే పెద్ద పెద్ద తాళాలు, సిమెంట్ రోడ్డు ఏం కాదు కదా లోపల దూరడానికి. వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అందరూ పడుకుంటారు, రమణ మహర్షి కూడా పడుకుంటాడు అనుకున్నాడు పాపం వాడు. ఆయన మేలుకునే ఉన్నాడు. ఈయన్ని చూడగానే ఆయన ఏమన్నాడంటే, ఎన్నైనా ఇలా వచ్చావు, ఆశ్రమంలో ఉన్న సంపదలన్నీ పట్టుకెళ్ళడానికా? ఓ పని చేయి, నేను ఉంటే నువ్వు కొంచెం మొహమాట పడతావు తీసుకెళ్ళడానికి. నేనేం చేస్తానంటే బయటికి వెళ్ళిపోతాను, నువ్వు ఇంచక్క నీకేం కావాలో ఎన్ని కావాలో అన్ని మూటలు కట్టుకుని నువ్వు పట్టుకుపో, నువ్వు వెళ్ళాక నేను మళ్ళీ లోపలికి వస్తాను అన్న అంట. ఆడికి మతి లేదు. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన దగ్గర ఏమున్నాయని పట్టుకెళ్ళడానికి ఆడికి? ఆయన ఇల్లంతా తిరిగితే ఆడికి దొరికేది ఏంటంటే ఒక గోచి ఒకటి దొరుకుతుంది ఆడికి. న్యాయంగా 2 గోచీలు దొరకాలి, కానీ ఆడికి ఒక్క గోచే దొరుకుతుంది. ఎందుకంటే ఒకటి ఆయన కట్టుకుని ఉంటాడు కాబట్టి. అది ఎట్టుకెళ్ళాడు. అదే ఆయన దగ్గర ఉన్నది. ఏం చేస్తాడు? కాళ్ళ మీద పడ్డాడు. ఎంత గొప్ప అయినా ఇంత మంది వస్తున్నా వాళ్ళ దగ్గర ఏమీ ఆశించాలి, ఇస్తూ ఉంటారు. ఇలా ఇచ్చిని ఎలా పంచిపెడుతూ ఉంటారు. ఆయన పత్రిక దగ్గర కూడా అదే చూశాను నేను. ఆయన కూడా నేను గమనించాను. నేను ఉంటే అనుభవిస్తాడు, లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ, ఎలా ఉంటే అలా, ఏది ఉంటే అది దాంతో తృప్తి పడిపోతాడు ఆయన. కావాలి అనేమి ఉండదు.
మనం ఆ స్థితికి ఎదగాలి. ఉంటే అనుభవించండి. పత్రి గారు మనకి నేర్పింది అదే. చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్పాడు ఆయన. ఎన్నో విషయాలు నేర్పాడు. మధ్య మార్గం అన్నాడు, సంసారంలో నిర్వాణం అన్నాడు. ఇలా ఎన్నో విషయాలు మనకు బోధించాడు ఆయన. ఉన్న దాంతో తృప్తి పడమన్నాడు. ఎదటి వాళ్ళతో నీకు పోలిక అనవసరం అన్నాడు. వాడికి ఉంది నాకు లేదు అంటే నీలో అసూయ అనేటువంటి చెడ్డ లక్షణం ఒకటి విజృంభిస్తుంది. అంచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈరోజు మనం గ్రహించవలసింది అద్భుతమైన సందేశం గొప్పవాళ్ళ నుంచి. బ్రహ్మానుభూతి పొందిన వారు శరీర సుఖాలను పట్టించుకోరు. అవధూతలు, చెబుటం అమ్మవారు, పిచ్చిదనుకునేవారు. పిచ్చి కాదు, వీళ్ళకి పిచ్చి. ఎందుకు నాకు ఇవన్నీ అని చెప్పి అన్నిటినీ చేయించింది ఆవిడ. ఆ ఆనందానుభూతి అనుభవిస్తూ అలాగే కళ్ళు మూసి కూర్చుండేది. వాళ్ళ మాటలు చేతలు ఎవరికి అర్థం కావు. బ్రహ్మానుభూతిలో వాళ్ళు ఉన్నారు, శారీరక సుఖాల్లో వీళ్ళు ఉన్నారు. ఏం అర్థమవుతుంది వాళ్ళ గొప్పతనం? కొబ్బరి నీరు తాగుతావు, పడేయడం ఎందుకు? బీరువాలో పెట్టుకో. పెడతావా? ఎందుకు? దాంతో నీకు పనే ఉంది. ఇంకా ఇవే కొనుక్కున్నావు, సరే తాగావు, పడేయడం ఎందుకు? బీరువాలో లాకర్లో పెట్టు. పెడతావా? ఎందుకు పెట్టాం? ఇంకేంటి దానివల్ల ఉపయోగం ఏంటి? అయిపోయింది దాని పని. ఎందుకు ఇంకది? బయట పడేస్తావు, నువ్వు రోడ్డు మీదే పడేస్తావు. అలాగే ఆనందాన్ని పొందావు, ఇవన్నీ ఎందుకు ఇంకా? తాగేసిన కొబ్బరికాయలాగా ఇంకేముంది దాంట్లో? అందుకే దాన్ని ఆ బ్రహ్మానుభూతి పొందిన వారు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు, ఎన్లైటన్మెంట్ పొందిన వారు, నిర్వాణం పొందిన వారు ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ భోగాలు తృణప్రాయంగా చూస్తారు. అందుకే షిర్డీ బాబా అన్నాడు ఆయన, ఒకవేళ నీకు గత జన్మల్లో ఉండే అర్హతను బట్టి ఇవ్వబడిన ఈ సంపదలు, ఐశ్వర్యాలు, వాటిని త్యాగబుద్ధితో అనుభవించు అన్నాడు. త్యాగబుద్ధితో అనుభవించడం అంటే
నీ అవసరాలకు ఉపయోగించుకుంటూ మిగిలింది లోక కళ్యాణం కోసం ఉపయోగించు. అది నీకు అవసరాలకు మించి ఉన్నాయి, ఇవ్వబడ్డాయి నువ్వు చేసుకున్న పుణ్యాన్ని బట్టి. ఆ రకంగా అనుభవించు. అది ఉన్న సంపదల్ని ఉపయోగించే పద్ధతి. లేవు, ఉన్నదాంతో తృప్తి పడు. లేని దానికి ఆశించకు. ఎవడికో ఉందని అసూయ పడకు. వాడవుడు నువ్వే. అక్రమంగా, అన్యాయంగా, అధర్మంగా సంపాదించకు. ఎవరిది దొంగిలించకు, అపహరించకు. అది నీది కాదు. ఆ సృష్టికర్తదే, ఆ భగవంతునిదే. సమస్త సంపదలు ఆ పరమేశ్వరునివే. నీ అనుకుంటున్నావు. అని చెప్పారు షిర్డీ బాబా. అంచేత ఒక్కొక్క ఉపమానంలో ఎంత అర్థం ఉందండి, ఎంత గ్రహించాలండి మనం. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. అవి పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకమైన అన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా పొందడానికి కావలసిన ఈ సరైన ధ్యానం చేస్తున్నాం. స్వాధ్యాయం ఎందుకన్నారు పత్రి గారు? గొప్పవాళ్ళ నుంచి ఇటువంటి సందేశాలు ఉంటాయి కాబట్టి జ్ఞానవంతమైన పుస్తకాలు చదివితే ఆ జ్ఞానులు రాసిన ఈ పుస్తకాలు మనలో ఎంతో మార్పు తీసుకొస్తాయి, ఆలోచింప చేస్తాయి. మన సమయాన్ని వృధా కాకుండా ఆ సమయాన్ని వీటి కోసం మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. నేను మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను, ఏది వదలద్దు, మమకారం వదలండి. ఇప్పుడున్నవేవి శాశ్వతం కాదు. భార్య, భర్త, పిల్లలు, ధనం, సంపదలు ఏది శాశ్వతం కాదు. తాత్కాలికంగా నువ్వు కావలసిన బ్రహ్మ జ్ఞానం, ఆ ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసం ఉపయోగించుకోవడానికి ఇవ్వబడినటువంటివే. అది అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకుంటూ దేన్ని వృధా చేయకుండా మీరు ప్రయత్నించినట్లయితే ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. చేసాం మరి, ఉంటాయి. కానీ ఈ ప్రయత్నం మీరు చేసినట్లయితే అవి ఉండవండి, వస్తాయి, కొన్నాళ్ళకి పోతాయి. మీరు ఇది మానకుండా ఉన్నట్లయితే మరు జన్మ, నేను మళ్ళా చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్తున్నా, చాలా అనుకూలమైన జన్మ మీరు పొందుతారు. అదే ఆఖరి జన్మ చేసుకుంటారు. పత్రి గారేమో
ఇదే ఆఖరి జన్మ చేసుకోండి అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఎన్నో అవరోధాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఉంటాయి. కుటుంబంలో, సంసారంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. లెక్క చేయకుండా మీరు దీన్ని వదలకుండా ఉన్నట్లయితే మరు జన్మ అద్భుతమైన జన్మ వస్తుందండి. అది నేను చెప్పేది. ఖచ్చితంగా అది ఆఖరి జన్మే అవుతుంది. అర్హత మీ అందరికీ ఉంది. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ.